హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మానసా కుకింగ్స్. ఈరోజు నేను చపాతీతోటి స్నాక్స్ చేస్తున్నాను. మన ఇంట్లో మనం మార్నింగ్ చేసుకునే చపాతీలు పిల్లలు ఈవినింగ్ అయితే తినరు కాబట్టి సో అవి వేస్ట్గా పడేయడం కన్నా ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చపాతీ పీసెస్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే ఆనియన్ కూడా నేను అన్నీ స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. సో మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పచ్చిమిర్చి, క్యాప్సికమ్, అలాగే కొత్తిమీర, కొంచెం వెల్లుల్లి, టమాటా. సో ఇవన్నీ నేను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, అలాగే ఉల్లిగడ్డ అండ్ క్యాప్సికమ్ కూడా వేసుకోవాలండి. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కలర్ అనేది కొంచెం చేంజ్ అవ్వాలి. దాని తర్వాత మనం నెక్స్ట్ టమాటాని కూడా వేసుకోవాలండి. టమాటా కూడా వేసుకున్నాక టమాటా అనేది కొంచెం మెత్తగా ఉడికేలాగా చూసుకోవాలండి. ఆ మెత్తగా ఉడికిన తర్వాత నేను ఒక కప్పు బ్రెడ్ కూడా తీసుకున్నానండి. బ్రెడ్ని స్లైసెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. సో అవంతా వేసి ఒకసారి కలుపుకున్నాను. నెక్స్ట్ కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను. అలాగే మనకి పచ్చిమిర్చి కారం సరిపోదు కాబట్టి ఒక స్పూన్ కారం వేసుకున్నాను. నెక్స్ట్ మనం చపాతీ పీసెస్ని కట్ చేసుకున్న వాటిని కొంచెం కొంచెంగా వేసుకొని అన్నీ మొత్తంగా ఒకసారి సో చపాతీ వేసుకున్న తర్వాత కొంచెంగా కలుపుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్లేమ్ కూడా ఉండొద్దు, మంట అనేది కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోండి. నెక్స్ట్ మనం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. సో వేడి వేడిగా ఉంటుంది స్నాక్స్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, share and subscribe to Manasa Cooking channel.